ఈ గొప్ప దేవుడు ఆయన నమ్ముకునే అవకాశం మనకు వచ్చింది. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం చదివితే, నా దేవా నా దేవా నా ఆత్మని నన్ను ఎందుకు విడనాడుతావని ఆయన అడిగారు. ఆ గొప్ప దేవుడు ఆత్మను అప్పచెప్పుకోమని ఆయన అడుగుతున్నారంటే అంత నీతిమంతుడు, తల్లి గర్భంలోంచి కూడా పాపలేని గొప్ప దేవుడే శరణగోరి తండ్రిని అడుగుతున్నాడు. మనమే పట్టవాళ్ళం ఈ బాధల దగ్గర, ఈ సమస్యల దగ్గర ఆయన అడుగుటాకన్నా చేస్తాకైనాని మనం ఎందుకు సరిపోము. కానీ దేవుడు యెహోవా తండ్రి కుమారుణ్ణి మనందరి కొరకు, మన పాపాల కొరకు భూలోకానికి పంపించి అయ్యగారు చెప్పినట్టుగా 9 గంటల కానించి నాయన్ని 3 గంటల వరకు తండ్రిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో అది ఆయనకే తెలుసు, మనకు తెలుసు. ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం గుర్తు చేసుకుంటాం. కానీ గొప్ప ధన్యత ఏంటంటే ఆ దెబ్బలు కొట్టేటప్పుడు ఆ మహానుభావుడే ఓర్చుకోలేకపోయాడంటే మనం ఎంతవరకు ఓర్చుకోగలదు? చిన్న చిన్న సమస్యలకే మమ్మల్ని ఇడిసేవా తండ్రి, మమ్మల్ని వదిలేసేవా, మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా బతికేటని ఎన్నోసార్లు మనం ఏడుతూ ఉంటాం. కానీ అంత నిలిగిపోయిన గొప్ప దేవుడు ఆయన దగ్గర మొరపెట్టుకోవటం ఎంత ధన్యతో. కానీ యెహోవా తండ్రి ఎంత బాధపడ్డారో ఆ కుమారుడు అన్న నిలుగుతుంటే, నా బిడ్డని వీళ్ళందరి పాపాల కొరకు సమర్పిస్తేనే మా అందరి పాపాలు పోతాయని మన కొరకు తన కుమారుని బలిచ్చారు. బలిత్వంలో ఏ పాపం చేశారని అంత చిత్రహింస పెట్టారు. సాయంత్రం ప్రార్థన చేసుకునేటప్పుడు మీ చిత్తం అయితే గిన్నె తొలగించండి అప్పుడోసారి తండ్రిని వేడుకున్నాడు. ఆయన అంతలా వేడుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి చీకటి పడిపోయింది. అంతా చీకటి అయిపోతే హేలి హేలి అని ఈయన మాట్లాడుతుంటే, అందరికీ వినబడుతుండగా మాట్లాడుతుంటే వీళ్ళేమంటున్నారంటే ఏలీని రమ్మంటున్నాడు రా, ఏలీని రమ్మంటున్నారని అంటే ఏలం చేస్తున్నారు. రేపు జరగబోయే మన పాపాలు ఎంతవరకు ఉన్నాయో, మన బాధలు ఎంతవరకు ఉన్నాయో మనకి తెలియకుండా ఆయన్ని ఏలం చేస్తున్నారంట. కానీ అబ్రహాం గారు అయితే తన కుమారుని బలిస్తాకి తీసుకెళ్ళి, నేను వాక్యాలు గట్రా చదివించిన, ఎందుకంటే నేను బైబిల్ వాక్యాలు చదివించడం రాత్రం అంతా నేను ఎక్కడ చెప్పినా సరే చెప్పిన వాక్యం మైండ్లో పెట్టుకుంటాను. మత్తయి సువార్తలో కీర్తనలో 22 1వ అధ్యాయంలోని అయితే లేఖనములు నెరవేర్చినట్టు యేసయ్యకి నెరవేరుతని ముందే తెలుసు. కీర్తనలోకి యేసయ్య ఇంకా పుట్టలేదు. అప్పటికే నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడుతువని ఆయన అడిగారు. కానీ ఇప్పుడు మత్తయి సువార్తలోని, లోకా సువార్తలోని నా దేవా నన్ను ఎలా చెయ్యి విడుతువని అడిగారు. అబ్రహాం గారికి ఇవ్వక కుమారుని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీ కుమారుని నాకు బలియమని అడిగినప్పుడు అబ్రహాం గారు ఆయన మీద విశ్వాసంతో తీసుకెళ్ళి, అయ్యా మీ చిత్తం తండ్రి, మీ బిడ్డలో నేను తీసుకొస్తే, కానీ అబ్రహాం గారి కుమారుని అబ్రహాం గారికి యెహోవా తండ్రి అప్పచెప్పారు. కానీ యేసయ్యని మన కొరకు ఆయన్ని సమర్పించారు. అంత గొప్ప దేవుడు మనకు దొరుకుతాడా? అంత నిత్యంగా కొలిసే దేవుడు మనకుంటాడా? ఆయన్ని నిజంగా ఈ సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప ధన్యులు. ఎందుకంటే ఆయన నామంలో మనకి రక్షణ దొరికింది. ఆయన ప్రార్థనలో మనకి సన్నిధి ఉంది. ఈరోజు ఆయన కొరకు మనం ఎంతో మొరపెడుతున్నాం. కానీ ఆయన శ్రమల కన్నా మన శ్రమలు పెద్దవి కాదు. ఈ గుడ్డిపేడే రోజుని యేసయ్యని మనం తెలుసుకున్నామంటే ప్రతిరోజు వచ్చి మన సమస్యలు, మన శ్రమలు ఎంతో కాదు. మనం పడే శ్రమలు మన కోసం పడుతున్నాం. యేసయ్య ఎవరి కోసం పడ్డారు? మన కోసం, మన పాపాల కోసం, మన వ్యాధుల కోసం, మన దుఃఖాల కోసం. రాత్రి అంతా నీరసం వచ్చేసింది అనుకో, యేసయ్య నా చెయ్యి వదిలేసావా, ఈ బాధ భరించలేకపోతున్నామని ఎన్నోసార్లు ఎంతోమంది ఏడ్చిన వాళ్ళు ఉంటాం. కానీ భారమైన చెర పెంకులతోటి, రక్తంతో, మేకులతోటి చిత్రహింసలు పెడితే అంత గొప్ప దేవుడు తట్టుకోలేక, అయ్యా నా ఆత్మని నన్ను ఎలా సేవిడినాడుతమని కన్నీళ్ళతో ఆయన అడుగుతున్నారు. అలాగున్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? నిజంగా అలాగ మరణించి 3వ రోజున తిరిగి లేసి మనకి ఆయన శక్తి, పునరుద్ధానం శక్తి మనకు దయచేశారు. అలాగే మన బిడ్డలే కాదు, మనమే కాదు, యేసయ్య కోసం ఈ లోకంలో ఎన్ని శ్రమలు భరించినా ఏది లోటు లేదు మనకి. ఆయన కోసం ఏది భరించినా తప్పు లేదు. ఎందుకే ఒకటంటే ఆ యేసయ్యే నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ప్రతిరోజు మన తండ్రిని మనం అడగటంలో మనకు తప్పు ఉందా?
ఎటువంటి తప్పు లేదు. ఆయన మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అనుదినము కోరుకోవాలా. ఇంకొకటి చెప్పనా? ఈయన సిలువలో మరణించిన తర్వాత యెహోవా నిబంధనలో బలులు, అర్పణలు, కోపాలు, కక్షలు ఉండి, కానీ మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి తన ఆత్మను మనకు చెల్లించిన తర్వాత బలులంటే లేవు, అర్పణలంటే లేవు, ఏమీ లేవు. అమ్మా నీ హృదయం నాకు ఒక్కసారి ఇవ్వమ్మా. నీ హృదయంలో నేను కొలువుంటానమ్మా. నీ రోగం నేను ముట్టుకుంటానమ్మా. నీ సమస్యలను తీరుతానమ్మా. నా దగ్గరికి రామ్మా, నా దగ్గర రామని ప్రతిరోజు మన డోర్ అంటూ డోర్ వచ్చి ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడట. మనల్ని తల్లి గర్భంలో వేసి మన ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే తండ్రి తన ఆత్మని ఎలాగైతే అప్పచెప్తున్నాడో మనం కూడా ప్రతిరోజు తండ్రిని ఎలా వేడుకున్నాడు ఆయన ఆ శ్రమ భరించలేక మన శ్రమల్లో మన వ్యాధుల్లో మనము కూడా ఆయన అనుక్షణం వేడుకుంటూ ఆయన ప్రార్థించుకుంటూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.